హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జెన్నివిసన్. ఈరోజు మనం గుమగుమలాడే గుత్తి వంకాయ పులుసు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆ పులుసులోకి కావాలండి. గుత్తి వంకాయ పులుసులోకి కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్ గుత్తి వంకాయలు. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో వంకాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇల్లెమ్మట వస్తే తీసుకున్నానండి. టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు. శ్రావణి మేడం గారి దగ్గర తీసుకొచ్చిన ఆయిల్ అండి ఇది. వేరుశనగ ఆయిల్, ఫ్రెష్ ఆయిల్ అండి. కొబ్బరి, అల్లం, చిన్నుల్లి, చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు. ఇవి మొత్తం మసాలాలోకి కావాలండి. చింతపండు మాత్రం సపరేట్గా నానబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, వంకాయలకి పులుసుకి మనకు కావాల్సినంత చింతపండు అయితే తీసుకున్నాను. అది సపరేట్ గిన్నెలో నానబెట్టేసుకుంటున్నాను. ఇంతవరకు అది నానుతూ ఉండేటప్పటికి మనం మసాలా యాడ్ చేసేసుకుందాము. అందులో పల్లీలు కూడా కావాలండి, వేర్చిన పల్లీలు. ఆ ప్లేట్లో ఇంగ్రీడియంట్స్ వరకు మసాలా గ్రైండ్ చేసుకుందాము. ఇంకా ఉప్పు, పసుపు, కారము, మెంతులు, ఆవాలు, వీటన్నిటితో మనం ఈరోజు వంకాయ పులుసు ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా మసాలా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ప్లేట్లో ఇంగ్రీడియంట్స్ మొత్తం మసాలాకి కావాలండి, అందుకని అందులో వేసేస్తున్నాం మిక్సీలో. గసగసాలు కూడా కొన్ని వేయాలండి, నాకు కొంచెం అవైలబుల్గా లేవని ఇంతవరకు వేస్తున్నాను. గసగసాలు వేస్తే కొంచెం పేస్ట్ కొంచెం గ్రేవీగా ఉంటుందండి. అవి అయితే లేవని ఇంతవరకు యాడ్ చేసి వేస్తున్నాను. తర్వాత ఒక టమాటో వేయాలండి అందులో కట్ చేసి, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి పేస్ట్ కోసం. ఇవి మొత్తం కలిపేసి నీట్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. పోతే మళ్ళీ మనకి సపరేట్ మసాలాలో ఆ మసాలా ఇవి వేసుకోవడానికి ఇంతవరకు ఒక 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటో, 2 పచ్చిమిర్చి ఇంతవరకు క్రషింగ్ చేస్తున్నానండి. ఇది చూసారు కదా, సన్నగా ముక్కలు అయిపోయినాయి. మసాలా కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఈ పేస్ట్. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్లో ఈ మసాలా కూడా యాడ్ చేసేసుకొని అందులోనే ఉప్పు, కారము, సాల్ట్ మొత్తం కలిపి అందులో యాడ్ చేసేసేయాలండి. ఇది మొత్తం బాగా హెవీగా చాలా పేస్ట్ అవుతుంది అన్నమాట. ఇంతవరకు కలిపేసేసుకొని, చూసారు కదా, కల్లుప్పు వేయకూడదండి, సరిగ్గా కలవదు. సాల్టే వేసేసుకోవాలి. బాగా కలిపేసానండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో మసాలా. ఇంకా వంకాయలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అందులో బాగా మసాలా పట్టేటట్టు పెట్టేసేయాలండి వంకాయల్లో. ఇంకా అన్ని వంకాయలు ఇలా కోసేసుకోవాలి. అసలు ఈ పులుసు అయితే ఇంట్లో వండిన రోజు పలావు, చికెను చేసినంత స్మెల్ వస్తుంది, అంత బాగుండిద్ది. ఇల్లు మొత్తం గుమగుమలాడిపోయింది. చూసారు కదా, అన్నీ వేసేసిన తర్వాత ఈ మసాలా కొంచెం మిగిలిపోయిందండి. ఇంకా ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాము. ఇందాక చూపించాను కదా, కొన్ని మెంతులు, ఆవాలు, అవి ఇందులో వేసేసుకోవాలండి ఆయిల్లో. ఇవి 2, ఎందుకంటే ఆల్రెడీ మసాలా మొత్తం వంకాయల్లో పెట్టేసాము కాబట్టి. కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకొని ఇంకా వెంటనే ఆ మసాలా కూరిన గుత్తి వంకాయలు ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇవి మగ్గనివ్వాలండి. బాగా సన్నని మంట మీద పెడితే మగ్గిపోతాయి అన్నమాట. అసలు ఈ పులుసు అంటే నాకు అంత ఇష్టం. చెప్పాను కదా, నాకు పులుపు అంటే ఎక్కువ ఇష్టం.
ఇలా చింతపండు పులుసు కానీ నిమ్మకాయతో చేసిన ఏమన్నా నాకు పులుపు అంటే చాలా ఇష్టం. ఈ పులుసు అయితే నేను ఇష్టంగా తింటాను. బాగా మగ్గిపోయింది కదా, ఆ మిగిలిన మసాలా ఉంది కదా కొంచెం, అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఎందుకంటే బాగా ఫ్రై అవుతుంది కదా, పచ్చి వాసన రాకుండా. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ కొంచెం మగ్గనిద్దాము. ఇందాక పులుసు నానబెట్టాను కదండి చింతపండు పులుసు కోసం, అది పులుసు తీసేసుకుందాం. ఈ చింతపండు పులుసు కూడా ఆ వంకాయలు ఒక 10 మినిట్స్ తర్వాత మగ్గిపోయినాయి కదా, ఆ మగ్గిపోయిన వంకాయల్లో ఈ పులుసు కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి బాగా మగ్గిపోయింది, మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా. ఆ పులుసు కూడా వేసేసేసి ఇంకో 20 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. పులుసు వేసాం కాబట్టి వంకాయ త్వరగా మగ్గదు. ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే సన్నని మంట మీద బాగా మగ్గిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని, సన్నగా తరిగిన కొత్తిమీర అండి బాగా కడిగి యాడ్ చేసేసుకొని, ఇంకా పొయ్యి కట్ ఆఫ్ చేసేసానండి. గుమగుమలాడే గుత్తి వంకాయ పులుసు రెడీ అయిందండి. గ్రేవీ చిక్కగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అసలు ఇవి రైస్లోకి కానీ చపాతీస్లో కూడా బాగుండిద్దండి. కానీ బగారా రైస్ చేసుకుంటే అసలు ఇంకా సూపర్ ఉంటుంది. సేమ్ అసలు చికెన్ కర్రీ తిన్నట్టే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ పద్ధతిలో. సరే అండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఓపెన్ చేసి 8 months అయింది, ఇంకా సబ్స్క్రైబర్స్ 500 మెంబర్సే అయ్యారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.